చెప్పుకుంటున్నామంటే విషయములన్నీ నేను చెప్పాలన్నా మీరు వినాలన్నా చెప్పే నాకు వినే మీకు అర్థం కావాలన్నా నరనారాయణ దయ ఉండాలి. వాళ్ళు జ్ఞానస్వరూపులు, తపస్వరూపులు. ప్రతిరోజు మనం స్మరించుకోవాల్సిన వాళ్ళని తెలుసుకోవాలి. అంతేకాదు భాగవతంలో ఒక విశేషం ఉన్నది. అదేమిటంటే నారాయణుడు ఒక్కొక్క ప్రాంతమునందు ఒక్కొక్క నామముతో ఆరాధింపబడుతూ ఉంటాడు. అలాగని ఒక ప్రాంతంలో ఒకే నామం ఒకే రూపం అని కాదు, మిగిలిన ఉండొచ్చు, కానీ ప్రాధాన్యం మాత్రం ఒక నామం ఒక రూపం. మీరు ఆంధ్రదేశంలో నారాయణుడు అంటే వెంకటేశ్వరుడే, తమిళంలో నారాయణుడు అంటే రంగనాయకుడే, మలయాళంలో నారాయణ అంటే తిరువనంతపురం. అంతే కదా, ఒక్కొక్క ఊరు అనగానే గుజరాత్లో శ్రీనాథుడు, ఆయన కూడా ఒక్కొక్కతో ఒక్కొక్క పేరుతో భలే ఉన్నాడండి. బృందావనంలో రాధాకృష్ణుడు, బదరీలో నరనారాయణ, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా ఉన్నారు కదా. ఇది ప్రాంత భేదం. ఇలాగా మనకి ఈ రోజుల్లో భేదాలు తెలియదని ఒక్కొక్క ద్వీపంలో ఒక్కొక్క రకంగా ఆరాధింపబడుతూ ఉంటారట. ఒక్కొక్క వర్షములో అంటే ఒక్కొక్క దేశములో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఆరాధింపబడతారు. ఇలా మనం ఒక్కొక్క ప్రాంతంలో చెప్పుకున్న భారతదేశం మొత్తానికి కలిపి నారాయణుడు ఏమి రూపంలో రక్షిస్తున్నాడు, ఇది భాగవతంలో వస్తుంది. మిగిలిన వర్షముల గురించి అంటే మిగిలిన దేశముల గురించి మనకు అనవసరం. మనం ఉన్నది భరతవర్షే భరతఖండే కదా. ఈ భరతవర్షే భరతఖండేని నారాయణుడు ఏ రూపంతో రక్షిస్తున్నాడో భాగవతంలో చతుర్థ స్కందంలో మనకు చెప్పబడుతున్నది. ఏ రూపంతో రక్షిస్తున్నాడు మొత్తం భారతవర్షానంటే నరనారాయణుల రూపంతో రక్షిస్తున్నాడు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానాంశం. అందుకే నరనారాయణులు తలంచుకోవాలి ఈ దేశంలో వాళ్ళు ప్రధానంగా. ఎందుకంటే నరనారాయణులు జ్ఞానస్వరూపులు. భారతదేశం ప్రపంచానికి జ్ఞానాన్ని ఇచ్చే దేశము. అందుకే భారతదేశంలో ఉన్న మనకందరికి కూడా నరనారాయణుల రూపంతో హిమవత్ పర్వతంపై నేటికి కూర్చొని రక్షిస్తున్నారు ఆ నారాయణుడే. ఆ నరనారాయణ దగ్గరికి నారదుల వాళ్ళు వెళ్ళారండి. ఇది భారతంలో మనకు వస్తున్న కథ నేను చెప్తున్నది. ఆయన వెళ్ళాడు, వెళ్ళి నరనారాయణులకు నమస్కారం చేసి గానం చేసి పక్కన కూర్చున్నట్ట. ఏమిటి సంగతి అన్నట్ట. నారాయణ మహర్షి, ఈ నారాయణ మహర్షి అన్నాను, అంతేగాని నారాయణుడు అనలేదు. నారాయణుడు నారాయణ మహర్షిగా అవతరించాడు. అప్పుడు నారాయణ మహర్షితో అంటున్నాడు నారదుల వారు, మహానుభావ మీరు నారాయణ అవతారం, నాకు మూల నారాయణుడిని చూడాలనుంది అని అన్నాడు. ప్రశ్న అర్థమైంది కదా. అవతారాన్ని చూసేట మూల నారాయణ్ణి చూడాలను, అంటే ఏ నారాయణ నుంచి మీరు అవతరించారో ఆ నారాయణ్ణి నేను చూడాలను అనుకుంటున్నాను. నాయన ఆశ ఉంటే చాలదు, అర్హత ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన మాట. అందరికి ఆశలు ఉంటాయి, అర్హతలు ఉండద్దండి. మోక్షం ఇస్తున్నారంటే అందరూ రెడీ అయిపోతారు, కానీ అర్హత అది కూడా వచ్చింది బాగా. ఈ రోజుల అర్హతల గురించి ఎవడూ ఆలోచించట్లేదు, ఆశలు మాత్రం అద్దు మీరుతున్నాయి. కనుక ఒక్క మాట ఏమిటి, ఆశ ఉంటే చాలు, అర్హత ఉండాలి అంటూ నారాయణ మహర్షి చెప్పి, పాపం నీకు అర్హత ఉందిలేబోయి అన్నట్ట, కానీ మరికొంచెం అర్హత నువ్వు సంపాదించుకోవాలి అన్నాడు. నిజానికి నారదుడు కంటే అర్హుడు ఎవరైనా ఉంటారండి? నారదుడు ఎంత అర్హుడంటే నరనారాయణుని చూడగలిగాడు. అవతారమూర్తిని చూడటం మాత్రం అంత తేలిగనుకున్నారా? మహా కష్టం. ఏదో ఆ కాలంలో ఆ దేశంలో ఉన్నవారు చూడగలరేమో ఒక అవతారమూర్తి. అయితే కృష్ణుడి తర్వాత ఇంతవరకు అవతారం రాలేదని మాత్రం గుర్తుపెట్టుకోండి చాలు. కృష్ణం వందే జగద్గురు. ఆ కృష్ణుడు చూసిన వాళ్ళు ఆ యుగంలో ధన్యులు. ఆయన మానవులుగా చూసిన వాళ్ళు కొంతమేరకు ధన్యులు. ఆయన నారాయణుడిని తెలుసుకున్న వారు అప్పుడే ధన్యులైపోయారు. కనుక ఒక్కొక్క అవతారంలో అవతారమూర్తిని చూడటమే మహా కష్టం. మరి నారదుడు అక్కడెక్కడో బదరికాశ్రమంలో సూక్ష్మ భూమికలో ఉన్నటువంటి నరనారాయణుని దర్శించాడంటే సామాన్యులా? ఇప్పటికీ నరనారాయణులు ఉన్నారు, మనం చూడగలమా? మనం బదరి వెళ్తే హోటల్ ఎక్కడుందో వెతుక్కునేటప్పటికీ అయిపోతుంది, కానీ నరనారాయణులు ఎక్కడున్నారు వెతుక్కునే వాళ్ళు ఎవరు? సగానికి సగం అవతల వాళ్ళు తీసుకొస్తున్నారు కనుక వెళ్ళిపోయిన వాళ్ళు, పుణ్యం వస్తే పుచ్చి చేసుకుందామని, కానీ అక్కడ నరనారాయణులు ఉన్నారని నమ్మకం ఎంతమందికి ఉందండి? అది ఉంటే తప్పకుండా కనబడతాడు. శ్రద్ధ ఉన్న వాడికి దైవం కనబడికి ఏం చేస్తాడు? తప్పకుండా కనబడతాడు. మనకి ఎందుకు కనబడట్లేదంటే దానిలో కావలసినంత లోపం ఉంది మనకి, అది వచ్చింది బాగా, శ్రద్ధాలోపం. మొత్తానికి నరనారాయణుని చూడగలిగాడంటే నారదుడు సామాన్యుడా? ఆయన ముందు కూర్చున్నట్టు వాళ్ళ ముందు కూర్చొని అడుగుతున్నారు మూలస్వామిని చూడాలని. అయితే అది చూడాలంటే ఒకటే అర్హత అయిందయ్యా అన్నాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మాట. అది ఐకాంతికుడవగము. ఇది గొప్ప మాట. నువ్వు ఏకాంత భక్తి కలిగి ఉన్నట్లయితే తప్పకుండా విష్ణువుని దొరుకుతావు. ఒకటే సూత్రం. ఎంత సులభం భగవంతుడు దొరకడం. ఏకాంత భక్తి ఉన్న వాళ్ళకి విష్ణువు సులభుడు.
అది లేని వాళ్ళకి మహా కష్టం. కానీ ఏకాంత భక్తి దొరకడం మహా కష్టం, తెలుసుకోండి. ఏకాంత భక్తి ఉన్న వారికి విష్ణువు సులభమే, కానీ ఏకాంత భక్తి దొరకడం మాత్రం మహా కష్టం. అదంత సులభం కాదు. మనం సాధారణంగా దైవాన్ని నమ్ముతాం, అందులో చెప్పిన బొట్టు బోనం ఆ సంప్రదాయం పాటిస్తాం, రెగ్యులర్గా గుడికి వెళ్తాం, లేకపోతే జపం చేస్తాం, పూజ చేస్తాం. కానీ ఏకాంత భక్తి మాత్రం దొరకదు. పూజలు చేసేవాళ్ళు దొరకచ్చు, ఆస్తికులు దొరకచ్చు, కానీ భక్తుడు ఒక్కడు దొరికినా గొప్పేనండి ఏకాంత భక్తుడు. అందుకే భక్త ఏకాంతినో ముఖ్యాహ అని నారదుల వారి భక్తి సూత్రాల్లో చెప్పుకున్నారు. ఎక్స్పీరియన్సే దాంట్లో చెప్పుకున్నాడే. అంతేకాదు ఏకభక్తిని విశిష్యతే అని భగవద్గీతలో స్వామి చెప్తున్నాడు. గొప్పది ఏమిటంటే ఏకభక్తి. ఒక్క భక్తి ఉంటే చాలండి. మనకు బోల్డ్ భక్తులు ఉన్నాయి కదండి, అదే వచ్చింది. మన భక్తి అంటే ఏమిటండి? ఆశ్రయించుట. ఇది అర్థం భక్తి శబ్దాన్ని. భక్తి సేవ, ఆశ్రయించాలి, పట్టుకోవాలి. పట్టుకున్న దాన్ని ఒక్కడే పట్టుకో. మనం ఒక్కడే పట్టుకున్నావా? ఒక్కసారి మనస్సును అడగండి, అది ఎన్ని పట్టుకుందో చెప్తుంది. గోల్డ్ పట్టుకుంది అసలు తప్ప. కానీ అన్నీ విడిచి పట్టుకోగలిగితే తనువు మనువు విడిచి తన యొల్ల చుట్టాల నాలి విడిచి సంపదాలి విడిచి అన్నీ విడిచి అన్యమెరుగుక నన్నే పట్టుకుంటే వారి విడువను ఎట్టి వారినైనా అని అంబరీషుడి విషయంలో విష్ణువు చెప్పినటువంటి గొప్ప మాట. కానీ అంత తేలిక అండి? తనువు మనువు విడిచి తన యొల్ల చుట్ట. చిత్తం ఏంటంటే అంబరీషుడు ఏది విడిచిపెట్టలేదు. ఆయన రాజ్యపాలన చేశాడు, భార్య ఉన్నది, పిల్లలున్నారు, అయినా ఆయన అన్ని విడిచిపెట్టాడని చెప్తున్నాడు విష్ణువు. అది విష్ణువుకి ఏం తెలీదా? అంటే ఆయన రాజ్యంలో ఉన్నాడు, చుట్టూ అందరు ఉన్నారు, కానీ అదే ఆయన మనస్సు లేదు. ఆయన మనస్సు మాత్రం మాధవుడి మీద ఉంది. అది గొప్ప కదా. అందుకు తానెక్కడున్నా తన మనస్సు నారాయణుడిపై ఉన్నది. అది ఏకాగ్రంగా. అది ఏకాంత భక్తి అనేది అంత తేలిక కాదు. నారదుడికే దాన్ని తెచ్చుకో అన్నాడు. అప్పుడు అన్నాడు, ఏకాంత భక్తి ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఎలా ఉంటారు అంటే, నీకు సహజంగా యోగశక్తి ఉన్నది. ఎందుకంటే బ్రహ్మగారి కొడుకు కనుక మామూలు మానవుడికి కావును. నీకు యోగశక్తి ఉన్నది, పైగా గొప్ప తపస్సంపన్నుడివి, దానివల్ల తపశ్శక్తి ఉన్నది. ఇన్ని వచ్చే సహజంగా నీకున్న దేవత్వము, రెండో వైపు తపస్సు, నారాయణుడిపైన ప్రీతి భావము, భక్తి నీకుంది. ఇది నీకుంది కనుక ఏకాంత భక్తి అంటే ఏంటో తెలియాలి, ఏకాంత భక్తులు ఎలా ఉంటారో తెలియాలి కనుక నువ్వు శ్వేతద్వీపానికి వెళ్ళి అని చెప్పాడు నరనారాయణ. వాళ్ళ యొక్క మాట ప్రకారంగా, వాళ్ళ దీవెన ప్రకారంగా శ్వేతద్వీప వైకుంఠానికి చేరుకున్నాడు. శ్వేతద్వీప వైకుంఠము అని విష్ణు వైకుంఠములో ఒకటి. ఆ వైకుంఠానికి చేరాడు. అక్కడ ఒక అద్భుతమైనటువంటి మహాత్ములు ఉన్నారు. వాళ్ళు శ్వేతద్వీప వాసు. వాళ్ళు ఎలా ఉన్నారంటే, వాళ్ళ శరీరములు కాంతిమయముగా ప్రకాశించిపోతున్నాయి. చాలా ఉన్నతమైన ప్రమాణాలతో ఉన్నారు. వాళ్ళ శరీరానికి మాలిన్యం లేదు, అశ్వేదులు అంటే చెమట పట్టట్లేదు, నిత్యానంద స్వరూపులు ఉన్నారు. వాళ్ళకి ఆకలి దప్పులు లేవు, అందుకే బయట విషయం అవసరం లేదు. ఈ శరీరాన్ని బయట విషయములతో పోషించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు తేజోమయమైన దివ్య సూక్ష్మ శరీరములతో ఉన్నారు. పరమాత్మని భావన చేస్తూ ఆనంద పరవశులై ఉన్నారు. అలాంటి వారిని చూసి ఆహా, వీరు ఏకాంత భక్తులు అనమాట. ఏకాంత భక్తి కలిగిన వారు ఆ స్థితికి వెళతారు. అక్కడ వారు నిత్యము నారాయణునితో అనుసంధానం కలుగుతారు. వాళ్ళకి నారాయణ తప్ప ఆ నారాయణ అనుభవం ఎప్పుడు ఉంటుంది. వాళ్ళకి ఆ నిత్య నారాయణ అనుభవం పొందుతూ ఉన్నటువంటి వాళ్ళు ఏకాంత భక్తులు ఆ స్థితికి చేరతారు. వాళ్ళని చూసేట నారదుడు, ఆహా ఇటువంటి వారా వీరు అనుకుని వారి పక్కన కూర్చున్నట్టండి నారదుడు. కొంతసేపటికి నారాయణ దర్శనం ఇచ్చేట. ఎవరికి? వాళ్ళకి, నారదుడికి కాదు. అప్పుడు నారదుడికి ధ్వని వినబడిందిట, వాళ్ళకి రూపం కూడా కనబడింది. వాళ్ళందరూ లేచి నారాయణ నమస్కారం చేస్తున్నారు. వాళ్ళ శ్వేతద్వీప వైకుంఠంలో నిరంతర నారాయణ ధ్యానంలో ఉంటారు. నారాయణ అప్పుడప్పుడు వారికి దర్శనం ఇస్తూ ఉంటాడు. వారు నిత్యానంద స్థితిలో వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళు నిత్యముక్తులు, నిత్యానందులు వాళ్ళు. ఈయన అక్కడికి చేరేటప్పటికల్లా ధ్వని వినబడిందిట, ఇదిగో వీరికి భంగం కలిగించకుండా ఎక్కడైనా కూర్చో అన్నట్టు. ఎంత నారదుడికి ఏమైందయ్యా అంటే, నువ్వు ఐకాంతిక భక్తుడు అయితే నీకు దర్శనం ఇస్తాను. మళ్ళీ ఆయన వచ్చి నరనారాయణను ఆశ్రయించి నిరంతర సాధన చేత పరమాత్మపై ఏకాంత భక్తిని పొందగలిగాడు. అప్పుడు ఆయన మళ్ళీ శ్వేతద్వీపంలో వెళ్ళినప్పుడు ఆయనకి దర్శనం ఇచ్చేటండి విష్ణువు. ఎలాంటి దర్శనం ఇచ్చాడు అంటే, ఆ స్వామి అద్భుతంగా చేతులు సృక్కు, శృవము, వేదము, అగ్నిహోత్రము పట్టుకుని దర్శనం ఇచ్చాడు. ఇలాంటి విష్ణువుని మీరు ఎక్కడ ఊహించుండరు కదా. అసలు విష్ణువుకి ఎన్ని రూపాలు ఉన్నాయో చెప్పాలి అంటే, విష్ణువు గురించి తెలుసుకోవడానికి ఎంత ఉన్నదో. ఇప్పుడు కనబడ్డ విష్ణువు యజ్ఞస్వరూపుడైన విష్ణువు. ఆయనకి ఇది రూపమునుందా అండి?
అనిర్దేశ్య వపు శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిదృక్. అనిర్దేశ్య వపు, స్వామి ఎన్నో రూపాలు ధరిస్తాడు, ఇది ఒక రూపం అని లేదు. ఇప్పుడు ఆయన ఇష్టం, ఆయన ఎలా కనబడదలుచుకుంటే అలా కనబడతాడు. ఇప్పుడు కనబడిది యజ్ఞేశ్వరుడైన విష్ణువు. మొదలు కూర్చుంటారంటే ఎలాగా? అక్కడ ఉండడానికి నీకు అర్హత ఉంది, అందులో సందేహం లేదు. కానీ జగమంతా తరించాలి కదయ్యా అన్నట్టు నారాయణుడు. అప్పుడు నారదుడు వాళ్ళ ఆజ్ఞ స్వీకరించి బయలుదేరాడు. బయలుదేరి ఒకటే పని పెట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా దేవదత్తామిమాం వీణాం, దేవదత్తమైన అంటే దివ్యమైన వీణ పట్టుకున్నాడు మహతి. దాని మీద ఒకటే పనిట, గాయన్ నారాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. ఆ వీణ మీద నిరంతర నారాయణ గానం చేస్తూ తిరగడమే ఆయన పని. అందుకే ఆ నారాయణుణ్ణి 3 విధాలుగా పట్టుకోండి అని మనకు చెప్తారట. 3 విధాలు చూడండి. ఇదంతా కూడా సాధకుల కోసం చెప్పే ఉపన్యాసం, కాలక్షేపపు రాయుళ్ల కోసం నేను చెప్పదు, నా చేత కాదు కూడా. కనుక భగవంతుడు కావాలి, నేనేం చెయ్యాలి అనుకుంటే ఇక్కడ కూర్చోవచ్చు. దీనికి అర్హత అదొక్కడ. మనం ఏం చేయాలి, ఎంత మన ప్రయత్నం మనం చేస్తే భగవంతుడు మిగిలిన ఆయన చూసుకుంటాడు. అన్ని మనం చేయలేం. కనుక సాధకుడికి ప్రధానంగా విష్ణువుని ఎలా పట్టుకోవాలి అంటే 3 పట్టుకోండి అన్నాడు. ఒకటి ఆయన నామం, ముందు నామం. అది అత్యంత సులభం పట్టుకోవడానికి మిగిలిన వాటి అన్నిటికంటే. అందుకే ఎంత కాదన్న రామ రామ నారాయణ నారాయణ హాయిగా అనగలిగే నోరిచ్చాడు, నాలిక అన్నీ ఉన్నాయి. అయినా అనలేకపోతున్నామంటే దౌర్భాగ్యం ఉందనమాట. గొంతుతో పాటు అనగలిగితే అది సౌభాగ్యం. అందుకు నోరారా హరిస్మరణ చేయాలి. అందుకు మొట్టమొదటి నామం పట్టుకోండి. నామం పట్టుకుంటే ఏమవుతుందంటే చిత్తం శుద్ధమైపోతుంది క్రమంగా. అప్పుడు మనం నామంతో పాటు చేయవలసింది. ఇది అయ్యే కదని కాదండి, దీంతో పాటు అది చేయండి. అంటే నామం అంతా చేసాక చిత్తశుద్ధి వచ్చాక అప్పుడు చూస్తానంటే లాభం లేదు. నామంతో పాటు ఇది చేస్తూ ఉంటే ముందు ఇది జరిగి తర్వాత అది పట్టుకుంటాం. అది ఎలాగంటే రెండవది రూపధ్యానం. నామం తర్వాత రూపధ్యానం. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క రూపం ఉంది. ఇది దామోదర అన్నాం. దామోదర అంటే విశ్వమంతా తన శరీరంలో కలిగిన విష్ణువునైనా ధ్యానించాలి, లేకపోతే అమ్మ తాడుతో ఆ నడుము కట్టేస్తే తిరుగుతున్న బాలకృష్ణునైనా ధ్యానించాలి. 2 రూపములు ఉత్కృష్టములే, ఏదైనా ధ్యానించాలి. సత్యవ్రతుడైన మహాత్ముడు, మహాకృష్ణ భక్తుడు కార్తీక మాసంలో బృందావనానికి వెళ్ళి ఆ దివ్య ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. దామోదర దామోదర దామోదర, ఇదే ధ్యానం. ఆయన ధ్యానం చేస్తుంటే దర్శనం ఇచ్చాడు విష్ణువు. ధ్యానానికి దర్శనానికి తేడా ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? కొందరు అంటూ ఉంటారు, నాకు కనబడిందండి కానీ ధ్యానమో దర్శనమో తెలియలేదండి. అయితే అది భ్రాంతే తప్ప ఇంకేది ధ్యానం. దర్శనం అనేది అనుభూతిలో ఉంటుంది తప్ప ఇంకోటి చెప్పలేమది. అందుకే నాకు దర్శనం అయిందండి అని నిజంగా దర్శనమైన వాడు చెప్పడు, గుర్తుపెట్టుకోండి, చెప్పలేము. త్యాగరాజ స్వామి అన్నారు, ఈలాగున వివరించలేను చాలా స్వానుభవీక విద్యమే. అది వర్ణించగలమండి అనుభూతి. అందుకే నువ్వు ధ్యానం నీ పని, దర్శనం భగవంతుడి పని. తెలుసుకోండి, దర్శనం మనం చేయలేం, దర్శనం ఆయన ఇవ్వాల్సిందే. నేను భగవంతుని దర్శించడానికి వెళ్తున్నానండి, నీ వల్ల అవుతుందా? మనం దర్శనం చేయలేం. ధ్యానం చేస్తే దర్శనం ఆయన చేస్తాడు. ధ్యానం నీ పని, దర్శనం ఆయన పని. అలాగా దర్శనం ఇవ్వాలి. నిరంతరం ధ్యానిస్తే దర్శనం ఇచ్చేట. ఎలా దర్శనం ఇచ్చాడో తెలుసా? అమ్మ తాడుతో కట్టేసిందండి నడుముకి, తిరుగుతూ ఉన్నవాడు దర్శనం ఇచ్చాడు. అబ్బా, ఆ దర్శనానుభూతి పొంది ఆనందంతో శ్లోక రచన చేయడం మొదలుపెట్టాడు. ఎంత ఆనందంగా ఆయన దర్శనం అయిపోయింది. ఇదంతా ఎవరిని దర్శించాడు? అమ్మ నడుముకి తాడు కట్టేసిన కృష్ణుడు దర్శించట. అంటే ఎప్పుడో జరిగిపోయిన కృష్ణ కదా ఇప్పుడు దర్శించాడా, ఊహించాడా? మనమైతే ఊహించాడంటాం, కానీ కృష్ణ కథ ఎప్పుడో జరిగిపోయింది కాదు, మీకోసం ఇప్పుడు కూడా జరుపుతాడు భగవంతుడు. తెలుసుకోండి, ఆయనకు అసాధ్యం లేదు. మీరు గట్టిగా ధ్యానిస్తే మీకోసం రోటికి తాడు కట్టుకుని మీ ముందు ఏడుస్తూ కృష్ణుడు కనబడతాడు. మీకోసం గోవర్ధనగిరి కృష్ణుడు కనబడతాడు. ఎందుకంటే ఆయనకు ఆ లీల చేయడం కష్టమేం కాదు. అందుకు నీ ముందు చూపిస్తాడు. ఈ చూపడం మీ ఇంట్లో మీకు చూపించవచ్చు, కానీ బృందావనంలో ఇంకా సహనంగా చూడొచ్చు. ఎందుకంటే అది నిత్యలీలా ధామం. అక్కడ లీల నిత్యలీల ఎప్పుడు చూపిస్తాడు. మొత్తానికి ఆయన దర్శనం ఇచ్చాడండి. అది ఆ దివ్య దర్శనానుభవం ఆ ధ్యానం వల్ల కలిగింది. అందుకే రూపధ్యానం